హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళ కోసం మాత్రమే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. వేరే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సెలెక్ట్ అవుతే ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. ట్రైనింగ్తో పాటు ఉద్యోగం కూడా వాళ్ళు ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో అంటే ప్రొబేషనరీ పీరియడ్లో 28,000 వరకు శాలరీ అని వస్తుంది. దాని తర్వాత 40,000 వరకు మీకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఆఫీసర్ స్థాయి ఉద్యోగానికి సంబంధించి అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు అర్హులు, ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇంక్లూడ్ చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో దట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ నుంచి అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఎందుకంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎంకరేజ్ అయితే చేయండి. కేవలం లైక్ చేయడం కాదు, షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ కానీ మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే అక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది తెలుగు వాళ్ళ కోసం మాత్రమే. తెలుగు చదవడం రాయడం వస్తే మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు. ఇది గవర్నమెంట్కి సంబంధించిందే. మీరు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే డిప్యూటీ మేనేజర్ స్థాయి ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. 2 నెలల్లో మీరు ఉద్యోగంలో ఉంటారు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 28 జనవరి 2024 వరకు అవకాశం ఇచ్చారు. అయితే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అని కూడా నేను చెప్తాను. ఇక్కడ మనకు 30 వేకెన్సీస్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఒకవేళ మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతే 2 ఇయర్స్ వరకు ప్రొబేషనరీ ఉంటుంది. ఓకేనా? ఈ 2 ఇయర్స్ మీకు మంత్లీ 28,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు ప్రొబేషనరీ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుందో, అంటే ప్రతి బ్యాంక్లో ఈ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రొబేషనరీ పీరియడ్ అనేది మీరు క్లియర్ చేస్తారో డిప్యూటీ మేనేజర్ స్థాయి ఉద్యోగంలో మీకు 20,300 బేసిక్ పేనే ఇస్తుంది. అంటే 45,000 నుంచి 60,000 వరకు శాలరీ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్, ఓకేనా, ఎబో 60% మార్క్స్ అనేవి మీకు ఉండాలి. దాంతోపాటు సో మీకు ఇంగ్లీషు అండ్ తెలుగు అనేది రాయడం చదవడం వస్తే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఏజ్ అనేది మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉండాలి. సో దాని తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ అంటే బీసీ క్యాండిడేట్స్కి 5 to 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు ఎందుకు తక్కువ ఉంటుంది కాంపిటీషన్ అని అంటే 1000 రూపీస్ అంటే ఎగ్జామినేషన్ ఫీజు. ఓకేనా? 1000 రూపీస్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈజ్ ఎట్ ప్రజెంట్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. హెన్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి పోస్టెడ్ ఇన్ దీస్ 2 స్టేట్స్. హౌఎవర్ యాజ్ బ్యాంక్ ఈజ్ లైక్ టు ఎక్స్టెండ్ టు ద అదర్ స్టేట్స్ ఆల్సో. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిన ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేస్తే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉంటుంది. ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 100 మార్క్స్ ఉంటుంది. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ 250 మార్క్స్ ఉంటుంది. ఫేజ్ 3 ఇంటర్వ్యూ వచ్చేసరికి 50 మార్క్స్ అనేది ఉంటుంది. సో మనకి ఈ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్ట్యూడ్, రీజనింగ్ సంబంధించి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి 90 మినిట్స్ టైం ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీటికి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అనే ఆన్లైన్ అప్లికేషన్ కోచింగ్ సెంటర్ మనకు ఉంది. డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో జాబ్స్ అకాడమీకి సంబంధించిన సపరేట్ ట్యాబ్ ఉంటుంది. అందులో మీకు కావాల్సిన కోర్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. సో అట్లీస్ట్ ఒకవేళ మనకు 5,000 వరకు డౌన్లోడ్స్ అనేది విజన్ అప్డేట్లో అయినట్లయితే నేను ఫ్రీగా కోర్సెస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా అంటే బ్యాంకింగ్ సిలబస్లో ఉంటుంది. ఫ్రెండ్స్, జనరల్ ఇంగ్లీష్, డేటా అనాలిసిస్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ 155 మార్కులకి 200 మార్కులకు ఉంటుంది. 155 క్వశ్చన్స్ 200 మార్కులకు ఉంటుంది. అదే విధంగా మిగతాది మనకు మిగతా మార్క్స్ వచ్చేసరికి మిగతా 3 క్వశ్చన్స్ ఉంటాయి డిస్క్రిప్టివ్ టెస్ట్లో. టోటల్గా 250 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే మెయిన్స్లో క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది
50 మార్క్స్‌కి ఉంటుంది. సో, ఇది కూడా మనకు ఆంధ్రప్రదేశ్‌లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ మనకు ఈ 30 వేకెన్సీస్‌కి మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకు 1:4 ఓకేనా? అంటే 120+ మెంబర్స్‌నైతే సెలెక్ట్ చేయడం జరుగుతది. ఓకేనా? సెలెక్ట్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి www.vcbl.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. అండ్ మనకు మంత్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఫిబ్రవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్‌ని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూల్, కాకినాడ, తిరుపతిలో అయితే కండక్ట్ చేస్తున్నారు. తెలంగాణ వాళ్ళందరూ కూడా హైదరాబాద్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనకు కర్నూల్, తిరుపతికి సంబంధించి రాయలసీమ క్యాండిడేట్స్, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడకు సంబంధించి కోస్తా ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, అప్లికేషన్ చేసుకోవడానికి మనకు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్ అండ్ స్కాన్ అప్‌లోడ్. www.vcbl.in అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళండి. అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ట్యాబ్ ఉంటది. ఓకేనా? ఆ న్యూ రిజిస్ట్రేషన్ ట్యాబ్‌లోకెళ్ళి న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బేసిక్ డీటెయిల్స్ పేరేంటి, ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ₹1000 ఫ్రెండ్స్. ఓకేనా? ₹1000కి మనకు పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు ఇది బ్యాంక్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. మనకు ఎస్టాబ్లిష్‌మెంట్ ఇయర్ వచ్చేసరికి 1916 అండి. ఓకేనా? సో, మోర్ థాన్ 100 ఇయర్స్ ఆఫ్ ట్రస్ట్ ఉంది. మనకు దీనికి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే మనకు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సో, మీకు ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇందులో మనకు కెరీర్ సెక్షన్‌లో అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసరికి అప్లికేషన్ పేజ్. సో, ఈ అప్లికేషన్ పేజ్‌లో వచ్చేసరికి మీరు ఇక్కడ అప్లికేషన్ చేయాల్సింది ప్రొబేషనరీ ఆఫీసర్స్. సో, ప్రొబేషన్ ఆఫీసర్‌లో క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే యాజ్ ఇట్ ఈస్‌గా మనకు ఐబీపీఎస్ ఆన్‌లైన్ ఏదైతే ఉందో సో, ఐబీపీఎస్ ఆన్‌లైన్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఈ ఐబీపీఎస్ ఆన్‌లైన్‌లో మీరు ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాలి. సో, ఐబీపీఎస్‌లో వచ్చేసరికి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసరికి ఫోటో అండ్ సిగ్నేచర్. ఓకేనా? సో, ఫోటో అండ్ సిగ్నేచర్‌కి వస్తుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. దాని తర్వాత ప్రివ్యూ ఉంటుంది. సో, దాని తర్వాత అప్‌లోడ్ మీ యొక్క డాక్యుమెంట్స్ అని అప్‌లోడ్ చేసి డైరెక్ట్ మీరు ₹1000 పేమెంట్ చేయగానే మీ అప్లికేషన్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? సో, అప్లై అయిన తర్వాత మీకు ఇదే ఐబీపీఎస్ నుంచి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ మంది ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేస్తారు. ఎందుకంటే ఇది మనకు గవర్నమెంట్ సంస్థనా లేదా? సో, బ్యాంకింగ్‌లలో మనం వర్క్ చేస్తే మన మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుందా లేదా? అని చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే డైరెక్ట్‌గా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్, తెలంగాణలో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి వర్క్ చేసుకోవచ్చు. అంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో వర్క్ చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు తెలంగాణలో వర్క్ చేసుకోవచ్చు. 100 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంది ఈ బ్యాంకుకి సంబంధించి. సో, మీకు ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా మన టెలిగ్రామ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి మరింత జాబ్ కంటెంట్ కోసం ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.